హలో అండి, నేను డాక్టర్ ప్రత్యూష, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. యూజువలీ ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ ఇంకా రాలేదు, బేబీ ఇంకా ఫామ్ అవ్వలేదు అన్నప్పుడు అందరూ చాలా కంగారు పడిపోతారు. వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళ ఫ్యామిలీని కంగారు పెట్టేస్తారు. సో ఇలాంటి అవసరం ఏం లేదండి. ఇలా బేబీ ఫామ్ అవ్వకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ స్కాన్ అనేది యూజువలీ 6 to 7 వీక్స్ మధ్యలో చేస్తాం. యూజువలీ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీసీఓడి కానీ, మీరు డ్రగ్స్ తో కన్సీవ్ అయినప్పుడు కానీ ఈ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. సో బేబీ ఫార్మేషన్, హార్ట్ బీట్ ఫార్మేషన్ అనేది 7 to 8 వీక్స్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం మేము స్కాన్ లో ఒక చిన్న సాక్ చూసాక యూజువల్లీ బేబీకి ఒక 2 వీక్స్ టైం ఇవ్వచ్చు కరెక్ట్ గా ఫామ్ అవ్వడానికి, హార్ట్ బీట్ రావడానికి. సో ఈ 2 వీక్స్ గ్యాప్ లో మీరు ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలి అంటే, మీకు స్పాటింగ్ కానీ, ఎక్కువ బ్లీడింగ్ కానీ, కింద కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు కానీ, సడన్ గా మీ నాసియా, వామిటింగ్ అన్ని తగ్గిపోయినా కానీ, ఒకవేళ మీ బ్రెస్ట్ టెండర్నెస్ అనేది సడన్ గా తగ్గిపోయినా కానీ మీరు అలర్ట్ అయ్యి వెంటనే మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రిపీట్ స్కాన్ అనేది చేయించుకోవాలి. కొన్నిసార్లు ఈ 2 వీక్స్ తర్వాత కూడా బేబీ గ్రోత్ సరిగ్గా లేదమ్మా, హార్ట్ బీట్ ఇంకా ఫామ్ అవ్వలేదు అని మేము చెప్తాం. దీన్నే మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. కొన్నిసార్లు 2 వీక్స్ తర్వాత కూడా హార్ట్ బీట్ ఇంకా ఫామ్ అవ్వలేదు, బేబీ గ్రోత్ సరిగ్గా లేదు ఆల్రెడీ ఫామ్ అయిన హార్ట్ బీట్ ఇప్పుడు ఆగిపోయింది అని మేము చెప్తాం. దాన్ని మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్, మోస్ట్ కామన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అయి ఉండొచ్చు. లేదు అంటే మీకు కానీ మీ హస్బెండ్ కి కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా సరే ఇది అవ్వచ్చు. సో ఇలాంటి టైంలో మీ డాక్టర్ అడ్వైస్ ఫాలో అయ్యి ఈ ప్రెగ్నెన్సీ అనేది టర్మినేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ హెల్దీగా రాకపోవడానికి ఒక మార్కర్ ఏమీ కాదు. సో మీకు లాస్ట్ టైం మిస్డ్ మిస్క్యారేజ్ అయినప్పుడు ఒక 3 to 6 months గ్యాప్ ఇచ్చి మీ హెల్త్ అంతా సెట్ చేసుకుని అప్పుడు మీకు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు కావాలి అంటే ఏ టాపిక్ మీద కావాలో కింద కమెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ.